బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ తల్లికి విగ్రహానికి మన పాలాభిషేకం చేయడం జరిగింది. మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాన్నారు. దానికి విరుద్ధంగా ఖండిస్తున్నాము. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. అతను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏదంటే భాష పరిజ్ఞానం లేని విధంగా మాట్లాడుతున్నారు. గాడిదలు సన్నాసులు అని. మేము ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నాం. సచివాలయం కట్టి 2 సంవత్సరాలు అయింది, మీరు వచ్చి సంవత్సరం అయింది. దానికంటే ముందు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున. దాని తర్వాత ఆ పక్కనే అమరవీరుల దీపం పెట్టడం జరిగింది. ఇవన్నీ ఒక్కొక్క పని చేస్తూ వస్తున్నాము. అది ఇంత 10 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలైంది సచివాలయం. మీరు వచ్చిన తర్వాత సంవత్సరం అయింది. మన ముఖ్యమంత్రి వారు అతను ఇష్టం ఉంటే మాట్లాడుతున్నారు. గాడిదలు సన్నాసులు మేమంటున్నాం. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఉన్న పరిపాలన ఎట్లుంటే బట్టబాజ్ పరిపాలన ఉంది. బట్టబాజ్ ముఖ్యమంత్రిగా మేము చెప్తున్నాము. హైదరాబాద్లో హైడ్రాని పెట్టేసి ప్రజలు భయాందోళన చేసి ఇక్కడ ఉన్న కంపెనీలు కానీ ఏమైనా సంస్థలు అట్టేటుంటే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి. భయ ఆందోళన రియల్ ఎస్టేట్ కూలిపోయింది. తెలంగాణ ప్రజలకు 2 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇంతవరకు రుణమాఫీ కాలే. 6 గ్యారెంటీలు అమలైన దాకా ఇక్కడ ఉన్న నాయకులకు కానీ అక్కడ ఉన్న సీఎంకి కానీ మేము నిద్రపోనీయము. ఆ పార్టీ పోరాడుతుందనేది ప్రజల పక్షాన ఉంటుందని సభాముఖం తెలియజేస్తున్నాము. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన దాకా మేము పోరాడుతూ ఉంటాము. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.